తొందరలోనే శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తుతాం బీఆర్ఎస్ పార్టీగా. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి నీళ్ళ సమస్య, ఇరిగేషన్ సమస్య పెద్దగా ఉంది. నీళ్ళుండి కూడా, ప్రకృతి మనకి నీళ్ళు ఇచ్చి కూడా వీళ్ళ చేతగాంతనం వల్ల, వీళ్ళ అజ్ఞానం వల్ల, వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం పెద్ద ఎత్తున నష్టపడుతుంది. కోట్లాది రూపాయలు ఇవాళ రైతాంగం నష్టపోతున్నారు. గోదావరిలో కావచ్చు, కృష్ణలో కావచ్చు సరిపోయిన నీళ్ళు వచ్చినాయి. కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. వాటిని నీళ్లు తేవడం చేతగాక నాశనం చేస్తున్నారు. విద్యుత్తును కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు కూడా 1 నిమిషం విద్యుత్ పోకుండా ఇచ్చి చూపించినాం. మరి అదే లైన్లు ఉన్నాయి, అవే ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇంకా కరెంట్ పెరిగింది. వాస్తవానికి ఉత్పత్తి పెరిగింది. ఒకవైపు యాదాద్రిలో, ఇంకొక వైపు ఎన్టీపీసీ రామగుండంలో ఉత్పత్తి పెరిగింది. 2400 మెగావాట్ల పైగా అదనంగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడం చేతగాట్లేదు.